మేడం దగ్గరికి వెళ్ళండి. దిగు బేబీ చూడమా. అందరికీ శుభోదయం. ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన షర్ఫుద్దీన్ డిఎస్పీ సార్ గారికి, సుధాకర్ రెడ్డి సార్ గారికి, రమణ గారికి, ఆర్ఎస్ఐస్, ఏఆర్ఎస్ఐస్, ఎస్సీస్, బీసీస్, మిగతా అందరికీ పేరు పేరున్న హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు. ఈరోజు ఈ అవతరణ దినోత్సవం కార్యక్రమానికి నిండుదనం వచ్చింది అనుకుంటున్నాను సార్ నేను. ఎందుకంటే ప్రతిసారి ఒక సెల్యూట్ కొట్టడం, టెంకాయ కొట్టడం, ఒకరు మాట్లాడి వెళ్ళిపోవడం జరిగేది. ఈరోజు మనందరికీ అవతరణ దినోత్సవము ఎంత కష్టంతో ప్రాణత్యాగాలు ఏమేం జరిగింది అనే దాని మీద అవగాహన వచ్చిందా? ఎవరికి నాకు ఇంకా అర్థం కాలేదు అన్న వాళ్ళు ఎవరన్నా చేతులు ఎత్తండి. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే, మనం బాధ్యత గల ఉద్యోగస్తులం. ఒక కార్యక్రమం జరుగుతుంది అంటే దాని వెనక ఏంటనేది కొంచెమన్నా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. ఇది మీ పిల్లలకి లేదా కనీసం మీకు ఉద్యోగ అవగాహన, ఇంతమంది ఇంత టైం దగ్గర 2 hours, గాడ్ ఇంకొక 1 hour బిఫోర్ ఇంత కష్టపడి ఇక్కడ ఈ టైం స్పెండ్ చేస్తున్నామంటే దీనికి ఒక విలువ ఉండాలి. గడిచిపోయిన ప్రతి క్షణానికి విలువ ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. లేకపోతే ఏం లాభం? అందుకే పొట్టి శ్రీరాములు గారు ఆయన చనిపోయి 50 ఏళ్ళు 70 ఏళ్ళు అయినా ఇప్పటికీ ఇంత ఘనంగా ఆయన గురించి మాట్లాడుకుంటూ సత్కరించుకుంటున్నాం ఆయన. అలాంటి లైఫ్ మనం కూడా లీడ్ చేస్తే చాలా బాగుంటుంది అనుకుంటున్నా. ఈ కార్యక్రమం గురించి రమణ గారు, మన శివశంకర్ గారు, ఆర్ఐ ప్రభాకర్ గారు చక్కగా చెప్పడం జరిగింది. దీంట్లో మేము ఢిల్లీలో డ్యూటీకి వెళ్తుంటాం కదా, నార్త్ సౌత్ తేడా బాగా కనిపిస్తూ ఉంటుంది. దేంట్లో అయినా కూడా 70 ఏళ్ల తర్వాత ఇప్పుడు కనిపిస్తుంది. 50 ఏళ్ళ అప్పట్లోనే వాళ్ళకి ఎట్లా అనిపించేదో. నల్లోడా అంటారు, నల్ల కాలా సౌత్ మద్రాసు ఇలాగా ఉంటుంది. డామినేషన్ కూడా వాళ్ళదే ఉంటుంది. ఇట్లా వివిధ రకాలుగా మనం వెనకబడి ఉంటే ఆ టైంలో వాళ్ళు దాన్ని పట్టుదలతో ముందుకు తీసుకొచ్చి మనకు కూడా ప్రత్యేక రాష్ట్రం, దీనివల్ల ఇతర లాంగ్వేజ్ వాళ్ళు కూడా వాళ్ళు ముందుకు రావడం, రాష్ట్రాలు ఏర్పడడం జరిగింది. ఇప్పటికీ మన దేశంలో మన సౌత్ రాష్ట్రాల ఆదాయమే ఎక్కువ. ఈ ఆదాయంతో నార్త్ సైడ్ వెనుకబడిన రాష్ట్రాలకి ఉపయోగిస్తూ ఉంటారు, కానీ మనకేమో తక్కువ కేటాయిస్తూ ఉంటారు. అలాంటి ఉద్యమాలు కూడా మధ్యలో కొన్ని వచ్చాయి, ఒక 5-6 years మధ్యలో. ముందు ముందు ఇంకేం మార్పులు అవుతాయో తెలీదు. దీంట్లో ఇందాక ఫస్ట్ మన కర్నూలు రాజధాని అని చెప్పారు కదా, కర్నూలులో ఎక్కడ ఏర్పాటు చేశారనేది తెలుసా ఎవరికన్నా? ఇంతమంది ఉన్నారు, పాతోళ్ళు ఉన్నారు, తెలంగాణ గురించి ఆ ఉద్యమం గురించి చక్కగా చెప్పారు. ఇలాంటి అవగాహన పెంచుకుంటూ ముందు ముందు మనకు కూడా పిల్లలు భవిష్యత్తు పెద్దలు అవుతుంటారు, వాళ్ళకు కూడా ఇలాంటి చరిత్రలు చెప్తూ వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుండాలని, మనం బాగుండి రాష్ట్రం బాగుండి అందరూ సుఖంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి పొట్టి శ్రీరాములు గారికి జై కొడదామా? జై. పొట్టి
పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి, పొట్టి శ్రీరాములు గారికి. ఓకే, మళ్ళీ ఒక్కసారి పొట్టి శ్రీరాములు గారు అంటాను, అమర్హే అన్నారు. ఓకే, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు, పొట్టి శ్రీరాములు గారు. మీ అందరికీ చక్కగా యాక్చువల్గా ఈ కార్యక్రమం మళ్ళీ డైలమాలో ఉండింది. వేరే బెటాలియన్స్కి ఏదో అడిగి ఇలా చేయాలా లేక ఆఫీస్కి వెళ్ళి అక్కడ చేయాలా అని డైలమాలో ఉండి కొంత డిస్టర్బ్ అయింది. అయినా మళ్ళీ పర్ఫెక్ట్గా చక్కగా చేసుకున్నాం. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సార్ సార్ ఓకే సార్. సార్ రెడీ సార్. సరే సార్ ఓకే. గార్డు కూడా వేయాలి. గార్డు కూడా ఏంటి ఆన్లైన్ అదే వెపన్తోనే వచ్చి వేస్తారు. ఏ వెపన్ ఉంటే ఇలా భూమి చేస్తారు పెట్టి మాకు వేయచ్చు. వెపన్తో క్యాన్ మార్చి వేస్తే అసలైన మీరే కానీ ఏంటో తొందరగా కావాలి. గంటలు గంటలు పెట్టాలి. బైక్ హ్యాండ్ ఓవర్ ఎవరు చేశారు? ఇప్పుడు రావాల్సిన మేము పంపించాం. వయసు అడుగుతున్నాడు తెలుసు. 1 month ఇప్పుడు హలో హలో నమస్తే అమ్మా. ఎక్కడి నుంచి? సరే సరే మహేష్. ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇక్కడ ఒక వారెంట్ మీ పేరు మీద అంటే నేను రూల్ చెప్తా ఉన్నా. ఫస్ట్ 2 మాటలు చెప్తాను. ఫస్ట్ మాట వినండి. ఆల్రెడీ మీ పేరు మీద ఒక వారెంట్ డ్రా చేసి వారెంట్ రిజర్వేషన్ చేశారు. అది టికెట్ కూడా మీకు పంపించారు. అది ఈ రోజు వరకు కూడా కన్ఫర్మ్ కాలేదు. ఇంకా వెయిటింగ్ లిస్ట్లో ఉంది. క్లియర్ కదా? ఇప్పుడు మీరు ఒకవేళ తెలంగాణ భోగితో పాటు రిజిస్ట్రేషన్ చేస్తే వెల్ అండ్ గుడ్ అయిపోతుంది. లేదు మేము తత్కాలు చేసుకొని వస్తాము అంటే ఆల్రెడీ ఇక్కడ వారెంట్ యూటిలైజ్ అయింది. దాని మీద అమౌంట్ కూడా క్లెయిమ్ అవుతుంది. అది ఇది 2 కాకపోతే అప్పుడు మీరు బై హ్యాండ్ పెట్టుకోవాలి. మీరు టీఏ బిల్తో పెట్టండి, నాకు అబ్జెక్షన్ లేదు, నేను ఫార్వర్డ్ చేస్తాను. అది శాంక్షన్ అవుతుంది కాదు అనే సబ్జెక్ట్ మాత్రం నాకు తెలియదు. వీడియో అర్థం కాకపోతే మళ్ళీ నన్ను అడుగు చెప్తాను. నేను దాంట్లో అడ్జస్ట్ అయ్యి వచ్చారనుకో నో ప్రాబ్లం. రైట్ రైట్. తెలంగాణ వాళ్ళకి రోజు వస్తుంది చెప్పి కదా. సింగన్న श्रीमान ब्रेड निष्क्रमण करने के लिए आज्ञा प्रदान करें. मोर्चा